పీసీఓడితో బాధపడుతున్నారా? పీసీఓడి అంటున్నారు, కొంతమంది పీసీఓఎస్ అంటారు. ఇన్‌ఫర్టిలిటీ అనేది వచ్చే ఛాన్స్ ఉన్నది. దీనికి ట్రీట్మెంట్ మీరు అవసరం ఉంటుంది అని డాక్టర్స్ చెప్తున్నారు. సో, ఈ ప్రాబ్లమ్ ఉన్నదంటే పీసీఓడి, పీసీఓఎస్ అసలేంటిది? ఈరోజు మనం అర్థం చేసుకుందాం. హలో అండి, నమస్తే. నేను డాక్టర్ కుముద్, డాక్టర్ కేర్ హోమియోపతి కాచిగూడ. ఈరోజు మనం మాట్లాడే ప్రాబ్లమ్స్‌లో జనరల్‌గా పీసీఓడి మరి పీసీఓఎస్ చాలా కామన్‌గా మనం చూస్తూ ఉంటాం. ఈరోజు పీసీఓడి మరి పీసీఓఎస్‌లో డిఫరెన్స్ ఏంటిది? అది మనం అర్థం చేసుకుందాం. పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్. పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్లో జనరల్గా మనకు ఆడవాళ్ళలో రైట్ మరి లెఫ్ట్ ఓవేరీస్ అనేది ఉంటాయి. ఓవేరీస్ అంటే అండాశయాలు. ఎప్పుడైతే ఎవ్రీ మంత్ ఆడవాళ్ళలో 28 డేస్ సైకిల్లో పీరియడ్స్ ఎప్పుడైతే వస్తుందో ఒక ఎగ్ అనేది ఫామ్ అవుతుంది, ఒక ఫాలికల్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ ఒక్క ఎగ్ ప్రతి ఒక్క మెన్స్ట్రువల్ సైకిల్లో అంటే పీరియడ్ వచ్చినప్పుడు ఇది డేట్ అనేది కరెక్ట్గా ఉన్నప్పుడు 28 డేస్ సైకిల్ నుంచి 32 డేస్ ఉన్న వాళ్ళకి నార్మల్గా ఎవ్రీ మంత్ ఒక ఎగ్ రిలీజ్ అనేది జరుగుతూ ఉన్నది. కాకపోతే పీసీఓడి లోపల ఈ ఎగ్ రైట్ సైడ్ ఉండొచ్చు, లెఫ్ట్ సైడ్ ఓవేరీలో ఉండొచ్చు. ఓవేరీ అంటే మన అండాశయాల నుంచి ఒక ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది. ఎప్పుడైతే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ద్వారా మనకు ఎవ్రీ మంత్ పీరియడ్ రావాల్సినప్పుడు ఇమ్మెచ్యూర్ ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది, లేకపోతే ఎగ్ రిలీజ్ కాకపోవడం, లేకపోతే ఎగ్ అనేది చాలా ఇమ్మెచ్యూర్గా ఉండడం జరిగినప్పుడు ఈ ప్రాబ్లంకి మనం పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్ అనేది అంటూ ఉంటాం. సో ఈ పీసీఓడికి మనం గుర్తించాలంటే దీనికి లక్షణాలు ఏంటి, కారణాలు ఏంటి? పీసీఓడి జనరల్గా ఉన్నప్పుడు నార్మల్గా వెయిట్ అనేది కొంచెం ఫాస్ట్గా ఇంక్రీజ్ అవ్వడం, అంటే బరువు అనేది ఎక్కువగా అవ్వడం, మరి పీసీఓడిలో మెన్స్ట్రువల్ సైకిల్ అంటే మంత్లీ పీరియడ్స్ అనేది ఇర్రెగ్యులర్గా ఉండడం. మంత్లీ పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉండడం అంటే ఏంటిది? 35 డేస్ సైకిల్, 40 డేస్ సైకిల్, 2 మంత్స్ 3 మంత్స్ వరకు కొన్నిసార్లు పీరియడ్స్ లేకపోవడం. ఇది ఉన్నప్పుడు తప్పకుండా మీరు అర్థం చేసుకోవాలి, మీరు ఒక్కసారి స్కానింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. స్కానింగ్ అంటే సోనోగ్రఫీ ఆఫ్ ది అబ్డామిన్, అల్ట్రాసోనోగ్రఫీ. దీంట్లో జనరల్గా మనకు అర్థమవుతుంది పీసీఓడి ఉన్నదా లేదా. జనరల్గా ఈ పీసీఓడి లక్షణాల్లో వెయిట్ ఎక్కువగా ఫాస్ట్గా పెరగడం, హెయిర్ ఫాల్ రావడం, ఫేస్ పైన ఎక్కువగా పింపుల్స్ అంటే యాక్నే ఉండడం, ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు జనరల్గా మనం ఈ ప్రాబ్లంకి పీసీఓడి అనేది అంటాము. ఎప్పుడైతే సోనోగ్రఫీ రిపోర్ట్స్ లోపల మీకు పీసీఓడి ఉన్నది కన్ఫర్మ్ అయిందంటే డెఫినెట్గా మీరు దీనికి కరెక్ట్ అయిన ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. మరి పీసీఓఎస్ అంటే ఏంటిది? పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటే అగైన్ దీంట్లోపల ఇది ఒక ఎండోక్రైనల్ ప్రాబ్లం. ఎండోక్రైనల్ ప్రాబ్లం అంటే ఏంటిది? మన బ్రెయిన్ ద్వారా మన హార్మోన్స్ అనేది రెగ్యులేట్ అవుతుంది. మన బ్రెయిన్లోకి ఒక మెసేజ్ అనేది వెళ్తుంది బాడీకి, ఎగ్స్కి, దాట్ మనం ఎగ్స్ అనేది కరెక్ట్ టైంకి 14th డే ఆఫ్ ది మెన్స్ట్రువల్ సైకిల్ అంటే పీరియడ్స్ ఎవరికైతే రెగ్యులర్ ఉంటుందో వాళ్ళకి 14th డే రోజు ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ ఎగ్ ఎప్పుడైతే రిలీజ్ అవ్వదో బ్రెయిన్ నుంచి కరెక్ట్ అయిన మెసేజ్ అనేది వెళ్ళదు. అలాంటప్పుడు ఈ ప్రాబ్లంకి పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రమ్ అంటే పీసీఓఎస్ అనేది అంటూ ఉంటాం. పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రమ్ అనేది జనరల్గా ఇన్ఫర్టిలిటీ అంటే పిల్లలు లేని సమస్యకి ఒక కారణం, చాలా మేజర్ కారణం. పీసీఓఎస్ ఉన్న వాళ్ళు ఆడవాళ్ళకి కొన్నిసార్లు పీరియడ్స్ అనేది రెగ్యులర్గా ఉంటుంది. పీరియడ్స్ రెగ్యులర్గా ఉంటుందంటే 90% కేసెస్లో ఎవరు కూడా డాక్టర్ దగ్గర వెళ్ళి చెకప్ అనేది చేయించుకోరు. మళ్ళీ పీసీఓఎస్ ఉన్నదని మీకు ఎలా అర్థమవుతుంది? పీసీఓఎస్ ఉన్నప్పుడు జనరల్గా ఫేస్ పైన హిర్సుటిజం అంటే అన్వాంటెడ్ హెయిర్ అనేది ఆడవాళ్ళలో, మహిళల్లో చాలా మనం కామన్గా చూస్తూ ఉంటాము. ఇది జనరల్గా ఒక మెటబాలిక్ ప్రాబ్లం కూడా ఉంటుంది. మెటబాలిక్ ప్రాబ్లం అంటే ఏంటిది? మన బాడీలో మెటబాలిజం ప్రాపర్గా ఫంక్షన్స్ అనేది జరగకపోవడం వల్ల ఈ పీసీఓఎస్ సమస్య అనేది వస్తుంది. జనరల్గా ఈ పీసీఓఎస్ ప్రాబ్లంలో పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్లో మంత్లీ ఎగ్ రిలీజ్ అయ్యే ప్రాసెస్ అనేది జనరల్గా తగ్గుతుంది. కొన్నిసార్లు ఎగ్ రిలీజ్ కూడా అవ్వకపోవడం, ఈ ప్రాబ్లం అనేది చాలా కామన్గా జరుగుతుంది. దీని ద్వారా ఇన్ఫర్టిలిటీ అంటే పిల్లలేని సమస్య అనేది చాలా కామన్గా జరుగుతుంది. కాబట్టి ఇన్ఫర్టిలిటీలో చాలా ఇంపార్టెంట్ అయిన ఒక కారణం అనేది పీసీఓఎస్. మళ్ళీ ఈ పీసీఓఎస్ అనేది వస్తుంది, ఎవరికి వస్తుందంటే ఫ్యామిలీలో ఎక్కువగా ఎవరికిదే మెటబాలిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ఫ్యామిలీలో ఎక్కువ శాతం మంది హెవీ వెయిట్లో ఉన్నారు, అంటే బాగా ఎక్కువగా ఒబేసిటీ ఉన్నది, వెయిట్ ఎక్కువగా ఉన్నది ఫ్యామిలీలో అంటే అలాంటి వాళ్ళకు ఆడవాళ్ళలో, అమ్మాయిల్లో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఫాస్ట్గా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. దీని ద్వారా పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటే పీసీఓఎస్ చాలా ఈజీగా మనం చూస్తూ ఉంటాం.
దీని తర్వాత పీసీఓఎస్ అనేది ఒక చాలా సీరియస్ ప్రాబ్లం. పీసీఓడి అండ్ పీసీఓఎస్ మధ్యన మనం డిఫరెన్షియేట్ అంటే ఏం డిఫరెన్సెస్ ఉన్నాయి, ఎలా దీనికి గుర్తించాలంటే నార్మల్గా పీసీఓడి అనేది ఇన్ఫర్టిలిటీకి ఒక కారణం అనేది ఎప్పటికైనా ఉండదు. అంటే 30 to 40% ఇన్ఫర్టిలిటీ కేసెస్లో పీసీఓడి ఒక కారణం ఉంటుంది. కాకపోతే దానికి సాధారణమైన మన హోమియోపతి, డాక్టర్ కేర్ హోమియోపతిలో ట్రీట్మెంట్స్ ఏదైతే మనం ఇస్తూ ఉంటామో దాని ద్వారా మీకు పీసీఓడి అనేది క్యూర్ అవుతుంది అండ్ ఇన్ఫర్టిలిటీ అనేది జనరల్గా మీకు రివర్స్ అనేది అవుతుంది. పీసీఓఎస్లో ఇన్ఫర్టిలిటీ అనేది వచ్చే ఛాన్సెస్ చాలా హై ఉంటాయి. అంటే పీసీఓఎస్ లోపల మీరు ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా ఇన్ఫర్టిలిటీ అనేది ఫాస్ట్గా అనేది తగ్గదు. సెకండ్ పాయింట్ అనేది ఉంటుంది, పీసీఓడి అనేది ఒక లైఫ్ స్టైల్ ప్రాబ్లం. లైఫ్ స్టైల్ ప్రాబ్లం అంటే డెఫినెట్గా మనం ఒక హెల్దీ వెయిట్ మెయింటైన్ చేయకపోవడం, ఎక్సర్సైజ్ లేకపోవడం, టైంకి ఫుడ్ తీసుకోకపోవడం, ఒక న్యూట్రిషన్ అయిన ఆహారం తీసుకోకపోవడం. పీసీఓఎస్లో ఇది జెనెటిక్ ఉంటుంది, మెటబాలిక్ ఉంటుంది. అంటే మన బాడీలో మెటబాలిజం కరెక్ట్గా లేకపోవడం. మరి ఇది సిండ్రోమ్, ఒక ఎండోక్రైన్ సిస్టమ్ అంటే మన బ్రెయిన్లో ఉన్న ఏదైతే హార్మోన్స్ రిలీజ్ చేసే మెసేజెస్ ఉంటాయో అది ప్రాపర్గా వెళ్ళకపోవడం ద్వారా పీసీఓఎస్ అనేది వస్తుంది. ఫోర్త్ పాయింట్ అనేది ఉంటుంది, జనరల్గా పీసీఓడి అనేది రివర్స్ అవుతుంది. పీసీఓఎస్ అనేది రివర్స్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. బికాస్ పీసీఓఎస్లో మంత్లీ పీరియడ్స్ కూడా చాలా రెగ్యులర్గా ఉంటుంది కొంతమందికి. అలాంటి కండిషన్స్లో గుర్తింపు అనేది చాలా డిఫికల్ట్ ఉంటుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది. పీసీఓఎస్ ఉన్నది అని ఒక డౌట్ కూడా రాదు. ఎప్పుడైతే మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు లేని సమస్య ఉంటుందో అప్పుడు డాక్టర్స్ దగ్గర అప్రోచ్ అయినప్పుడు అన్ని రిపోర్ట్స్ చేయించుకున్న తర్వాత అర్థమవుతుంది అమ్మాయికి పీసీఓఎస్ ప్రాబ్లం అనేది ఉన్నది. సో ఈ పీసీఓడి మరి పీసీఓఎస్ రెండిట్లో ఎక్కువగా డిఫికల్ట్ అనేది పీసీఓఎస్. పీసీఓఎస్ అగైన్ ఈరోజు ఎక్కువ ఏజ్ అయిన మహిళల్లో ఎవరికైతే లేట్గా మ్యారేజెస్ అనేది జరుగుతుందో అలాంటి కేసెస్లో ఇన్ఫర్టిలిటీ అనేది ఒక ముఖ్యమైన కారణం. ప్లస్ క్రానిక్ ఒబేసిటీ. క్రానిక్ ఒబేసిటీ అంటే ఏంటిది, చాలా ఎక్కువ కాలం నుంచి మీకు బరువు అనేది బాగా ఎక్కువగా ఉంది. మీ బిఎంఐ ఏదైతే ఉందో మీ హైట్ కంటే మీరు వెయిట్ ఎంత ఉండాలో అది చాలా హైగా ఉన్నది, 35+ ఉన్నదంటే అలాంటి వాళ్ళకు పీసీఓఎస్ వచ్చే ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో పీసీఓఎస్ అండ్ పీసీఓడి ఇవి రెండు కూడా మనకు జనరల్గా ఆడవాళ్ళలో ఒక ప్రాబ్లం. ఈ ప్రాబ్లంకి ఒక శాశ్వతమైన పరిష్కారం కోసానికి మన డాక్టర్ కేర్ హోమియోపతిలో ట్రీట్మెంట్ అందుబాటులో ఉన్నది. దీని ద్వారా మనం ఒక కాన్స్టిట్యూషనల్ హోమియోపతి ఎప్పుడైతే మనం పేషెంట్స్కి ఇస్తామో పీసీఓడి పీసీఓఎస్ కూడా జనరల్గా మనం క్యూర్ చేసిన కేసెస్ అనేది ఉన్నాయి. అందరికీ తెలుసు హోమియోపతి అనేది కొంచెం స్లోగా పనిచేస్తుంది. హోమియోపతి స్లోగా పనిచేయడానికి కారణం ఒకటి ఉంటుంది, మన హోమియోపతిలా హార్మోనల్ పిల్స్ అనేది ఉండదు. అంటే ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ ఇలాంటి హార్మోన్స్ అనేది మనం మెడిసిన్స్ రూపంలో ఇవ్వము. కాబట్టి మన హోమియోపతి అనేది స్లోగా పనిచేస్తుంది. హోమియోపతి మెడిసిన్స్ అనేది మనం నార్మల్గా న్యాచురల్ సోర్సెస్ అంటే జనరల్గా ప్లాంట్స్ నుంచి, మొక్కల నుంచి జనరల్గా మెడిసిన్స్ అనేది ప్రిపేర్ అవుతుంది. అట్లా అని ఇది చెట్ల మందున, డెఫినెట్గా ఇది చెట్ల మందు కాదు. కాబట్టి హోమియోపతిలో ఎప్పుడైతే మనం హిస్టరీ తీసుకున్న తర్వాత, ప్రాపర్ కేస్ టేకింగ్ తీసుకున్న తర్వాత ఒక కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ మేము ఎప్పుడైతే ఇస్తామో జనరల్గా మినిమం 6 months నుంచి ఒక 1 year వరకు టైం పడుతుంది ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్కి రివర్స్ చేయడానికి. థ్యాంక్ యూ.